కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పేను దుమారం రేపుతున్నాయి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో చాలా మంది ఏకతాటిపైకి వచ్చి వరుసగా ట్వీట్స్ చేస్తూ తీవ్రంగా ఖండించారు. అక్కినేని నాగార్జున అయితే లీగల్ గా కూడా ఫైట్ చేస్తున్నారు. నా కుటుంబం జోలికొస్తే సహించేది లేదు అంటూ అక్కినేని ఫ్యామిలీ అంతా తీవ్రంగా స్పందించింది. ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన సమయంలో ఏ స్పందన లేకుండా మౌనంగా ఉండి ఇప్పుడు కొండా సురేఖపై మూకుమ్మడిగా దాడి చేయడంతో రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత నేను ఎల్లను అనింది. ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. హైదరాబాద్లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందని, డ్రగ్స్ వాడద్దంటూ యువతకు సూచించే విధంగా సినీ రంగంలోని సెలబ్రిటీలంతా ముందుకు రావాలని, వారిని చైతన్యపరచాలని కోరితే ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించలేదు. కేవలం చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వీడియోలు చేసి విడుదల చేశారు. టికెట్ ధరలను పెంచుకోవడానికి మాత్రం ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్న సినీ ప్రముఖులు నంది అవార్డు స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. దీనిపై మాట్లాడలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాల్లో సినీ పరిశ్రమకు ఎక్కడా సహకారం లేదు. అయితే గత 10 సంవత్సరాల్లో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు సత్సంబంధాలే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం పరిశ్రమకు అనుకూలంగానే ఉన్నారు. అయితే హైడ్రా కూల్చివేతల్లో భాగంగా నాగార్జున కన్వెన్షన్ కేంద్రాన్ని కూల్చివేశారు. కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసే క్రమంలో నాగార్జున కుటుంబాన్ని, సమంతను బయటికి లాగడంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడినట్లయింది. వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు, ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, పెద్దది చేయొద్దంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. బాలయ్య, పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. సినీ పరిశ్రమ అతిగా స్పందిస్తోందని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న తరువాత కూడా సినీ పెద్దలు స్పందించడం ముఖ్యమంత్రికి నచ్చలేదు. పరిశ్రమపై సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో టికెట్ ధరలు పెంచుకుంటామని వచ్చినప్పుడు, అది కావాలి ఇది కావాలంటూ వచ్చినప్పుడు అప్పటి సందర్భాన్ని చూడాలే కానీ వెంటనే స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. టాలీవుడ్ విషయంలో రేవంత్ అసంతృప్తిగా ఉన్నారట. గద్దర్ అవార్డుల విషయంలో కలిసి రావటం లేదు, కానీ టికెట్ రేట్ల పెంపు, ఇతర విషయాల కోసం మాత్రం పరుగులు పెడుతూ వస్తున్నారు. ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ విషయంలో సానుకూలంగా ఉండాల్సిన అవసరం లేదని, కఠినమైన మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటుందని చెప్తున్నారు. స్పందన లేకపోవడం, లేదంటే అతిగా స్పందించడం కూడా న్యూట్రల్ గా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై ప్రభుత్వానికి కొంత డ్యామేజ్ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.